ఈరోజు హుస్నాబాద్ అంగడిలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పశువుల విషయంలో జరుగుతున్న అక్రమాలపై ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము గత 3 వారాలుగా బీఎస్పీ పార్టీ పక్షాన కొట్లాడటంతో ఇక్కడ గత 40-50 ఏళ్లలో హుస్నాబాద్ అంగడి చరిత్రలో ఇక్కడ వెటర్నరీ డాక్టర్ నిండడం లేడు. అటువంటిది ఇక్కడ మేము గత 3 వారాల నుండి ఇక్కడ వెటర్నరీ డాక్టర్ను నియమించేందుకు కొట్లాడితే ఈ 3 వారాల నుండి ఇక్కడ వెటర్నరీ డాక్టర్ ఉంటాడు. ఇక్కడ వెటర్నరీ డాక్టర్ గారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ఈరోజు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మేము కూడా చెప్తాను, హుస్నాబాద్ చుట్టూ 10 మండలాలలో రేపు ఈ రకంగా దుడ్డలు లాగలు ఈ ఆరోగ్యకరమైన ఇష్టారాజ్యంగా పశు పాఠశాలలకు తరలించడంతో రేపు ఇక్కడ పశు సంపద తగ్గే అవకాశాలు ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. ఇష్టారాజ్యంగా సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళ నాగలను దుడ్డలను ఒకవేళ కట్టని లాగలను లేకపోతే కట్టని బర్రెలను ఒక సంవత్సరం పాలు ఇవ్వకపోయినా మన వాటి తీసుకొచ్చి ఇక్కడనే అమ్ముడు. ఈ రైతులు కూడా ఎటువంటి సమయం లేకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు అమ్మడం వీలు కొనడం ఒక సిస్టమేటిక్ లేకుండా హుస్నాబాద్ అంగడి తయారైంది. వాస్తవంగా ఒక అంగడి అంటే రైతులకు కూరగాయలకు వివిధ పనిముట్లకు సంబంధించి ఉండాలి. కానీ ఈరోజు ఇది కటక వ్యాపారస్తులకే దాదాపు 30% అంగడిగా తయారైంది. ఇష్టం ఉన్నట్టు ఇక్కడి నుంచి సంగారెడ్డి కావచ్చు వివిధ రాష్ట్రాలకు ఇష్టారాజ్యంగా ఇక్కడి ఆరోగ్యకరమైన బర్రెలు దుడ్డలు గొర్రెలు ఇష్టం ఉన్నట్టు తరలిస్తారు. ఎటువంటి పర్మిషన్లు ఇక్కడ వెటర్నరీ డాక్టర్ల నుండి తీసుకోకుండానే వాటిని తరలించి పశువాసాలకు తరలించి మూగజీవాల పట్ల క్రూర వైఖరి అవలంబిస్తారు. వెంటనే ఇటు విషయంలో వెటర్నరీ డాక్టర్ గారిని మేము వీళ్ళ మీద ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయమంటాను. అదేవిధంగా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం, కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాం. ఈ దుడ్డలు లాగలు ఆరోగ్యకరమైన బర్రెలు దున్నలు వీటిని ఇక్కడ అంగట్లో కొనుగోలు చేసి నిషేధించాలి. లేకపోతే మేము వీటి విషయంలో అవసరం అనుకుంటే హైకోర్టుకు పోయాలా దీని మీద ఫిల్ వేసి ఇది ఎక్కడ అంగడానికి మేము స్టే తీసుకొస్తామని కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది.